ఈ రిట్ వలన ఎంతమంది తమ న్యాయాన్ని సాధించుకుంటున్నారో, ఎన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న వహించాల్సిన వచ్చిందో, ఎన్ని ప్రజాస్వామ్యమైన విజయాలను సాధించాలో తెలుసుకోవాలనుకుంటే ఈరోజు మనతో పాటు అటువంటి చట్ట పంతాలకు అనేక అనుభవాలున్న హైకోర్టు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, అడ్వకేట్ మాలతి గారికి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో కొంతమంది మనకు వచ్చే కాలర్స్ కానీ లేకపోతే మనం రెగ్యులర్గా చూసే కేసెస్ కానీ ఎలా ఉంటాయంటే, మేము ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, రకరకాల ఎస్పీ ఎక్కడికి వెళ్ళినాము, ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాము, ఈవెన్ కలెక్టర్కి మేము పిటిషన్ ఇచ్చుకున్నా కూడా నో రెస్పాన్స్. అందరూ ఏం ఫీల్ అవుతూ ఉంటారంటే కలెక్టరే ఇంకా లాస్ట్, కలెక్టర్కి మనం ఏదైనా అప్లికేషన్ పెట్టుకున్నా లేకపోతే అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా ఇంకా అక్కడ అవ్వకపోతే ఇంకెక్కడ అవ్వదేమో అనే ఒక భ్రమలో ఉంటారు. నిజంగా అక్కడితో స్టాపా లేకపోతే నెక్స్ట్ ఏమైనా స్టెప్స్ ఉన్నాయా మేడం? మనకి ఏమంటే ఈ మధ్యలో చాలా మట్టుకు అంటే మన ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో కానీ నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఆర్ బీఆర్కి ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో కూడా ఎక్కువ శాతం అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, మేము ఇట్లా ల్యాండ్ డిస్ప్యూట్స్ అవుతున్నాయి, మేము ఎంఆర్ఓకి ఇచ్చాము, ఆర్డీఓకి ఇచ్చినాము, కలెక్టర్కి ఇచ్చినాము, వీళ్ళందరూ కంప్లైంట్స్ ఇచ్చినా కూడా ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటలేరు. జనరల్లీ ఎవరి దగ్గరైనా సరే కంప్లైంట్స్ ఇస్తే ఏంటంటే ఒక 1 వీక్ 15 డేస్ 1 మంత్ 2 మంత్స్ అట్లా తీసుకుంటే టైం. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ చాలా కేసెస్ ఫైల్ అయ్యి ఉంటాయి. ఆ క్యూ ప్రకారము మీరు వెళ్ళి కంప్లైంట్ పెట్టినప్పుడు ఇప్పుడు వాళ్ళకు కూడా హెక్టివ్ వర్క్ ఉంటుంది. అంటే వీళ్ళందరూ ఫ్రీ ఉండరు, మనం మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఆడియో ఎంఆర్ఓ ఎవరు ఫ్రీ ఉండరు. సో మీరు ఇచ్చిన కంప్లైంట్కి అట్లీస్ట్ ఒక 1-2 మంత్స్ లోపలైనా మీకు జరగాల్సిన న్యాయం అయితే జరగాలి అండ్ మీరు వెళ్ళి ఎప్పటికప్పుడు ఫాలో అప్ అవుతుండాలి. ఒకవేళ అలా చేస్తున్నప్పుడు కూడా ఎవరు కూడా ఏం యాక్షన్ తీసుకుంటలేరు, కనీసం మీ కంప్లైంట్ కూడా కన్సిడర్ కూడా కనీసం చేయట్లేదు అన్నప్పుడు మాత్రం అక్కడికే మీ మీ రైట్స్ అనేది ఆగిపోదు. మీరు వెళ్ళి హైకోర్టులో రిట్ అనేది వేసుకోవచ్చు. రిట్ అంటే స్పెల్లింగ్ కూడా చెప్పండి వీళ్ళకి, WRIT రిట్స్ వేసుకోవచ్చు. యూజువల్గా ఏంటంటే ఇట్లాంటి కేసెస్లో ఏంటంటే మ్యాండమస్ అని ఒక రిట్ ఉంటుంది, అది మీరు వేసుకోవచ్చు. సో ఇట్లాంటి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే మీరు అక్కడికి ఆగిపోకుండా హైకోర్టుకి వచ్చేసి రిట్స్ వేసుకోవచ్చు. నిన్న కూడా కాలేజ్ చాలామంది ఇదే టాపిక్ మీద చేశారు. అంటే ఇట్లా మేము వెళ్ళి మా భూ కబ్జా పెట్టేసినారు, వేరే వాళ్ళు వచ్చి ఎంక్రోచ్ అయినారు, మేము ఏం చేయలేకపోతున్నాము, మేము వెళ్ళి కంప్లైంట్ పెట్టినాము, ఎవ్వరు కూడా ఏ యాక్షన్ తీసుకుంటలేరు, ఈవెన్ కలెక్టర్కి పెట్టినా కూడా యాక్షన్ తీసుకుంటలేరు, ఇంకా మేము ఏం చేయాలి, కనీసం కలెక్టర్ కూడా తీసుకోకపోతే మాకు ఇంకేముంటుంది అనేది ఉంటుంది. బట్ ఏం చేయాలంటే దీనికి తగ్గట్టు మీరు రిప్రజెంటేషన్స్ ఏవైతే ఇస్తారో ఆ రిప్రజెంటేషన్స్కి అక్నాలజ్మెంట్ తీసుకొని, అక్నాలజ్మెంట్ ఏంటంటే అక్కడ ఏదైనా సరే కంప్లైంట్ మీరు పెట్టినప్పుడు మీరు ఆ కంప్లైంట్ పెట్టినట్టు ఒక చీటీ లాగా, ఒక రిసీట్ లాంటిది. మీరు ఇప్పుడు ఏదైనా కొంటే మీకు రిసిప్ట్ ఇస్తారు కదా, ఇది కూడా అంతే. ఏదైనా సరే కంప్లైంట్ పెడితే దాని తగ్గట్టు అక్నాలజ్మెంట్ తీసుకోవాలి. తీసుకుంటే అది మీకు ఫ్యూచర్లో పనికి వస్తుంది, అవి మీరు దాపెట్టుకోవాలి. ఎక్కడైనా సరే కంప్లైంట్ ఇచ్చిన, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా, మీరు ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ ఎవరి దగ్గర కంప్లైంట్ ఇచ్చిన, పబ్లిక్ ఆఫీసర్స్ దగ్గరికి, అంటే ఎవరైతే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా కూడా దాని తగ్గట్టు అక్నాలజ్మెంట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే అది ఇచ్చినట్టు మీకు రుజువు. రేపు పొద్దున ఎవరైనా అడిగితే మీరు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా, ఏం గ్యారంటీ ఎక్కడ ఇచ్చినారో అని అడిగితే ఏం చెప్తారు? సో ఇది రుజువులు అనేది పెట్టుకోవాలి, ఇవి ఇంపార్టెంట్ కేసుకి. సో ఆ అక్నాలజ్మెంట్ బేస్ చేసుకొని, ఆ రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బేసిస్ చేసుకొని మీరు హైకోర్టు వెళ్ళి రిట్స్ వేసుకోవచ్చు. ఈవెన్ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కేసు వేయచ్చు. సో దానికి ఏంటంటే ఫస్ట్ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదంటే నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఎస్పీ డీసీపీ వాళ్ళందరికీ, అంటే వాళ్ళ హైయర్ అఫీషియల్స్ కంప్లైంట్ పెట్టాలి. అక్కడ కూడా యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు మీరు హైకోర్టుకి వెళ్ళొచ్చు. అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ మీరు పని చేయండి రా బాబు, మీ పని మీరు చేయండి, మీ డ్యూటీ మీరు చేయండి అని చెప్పేది హైకోర్టు. అది అందరు యూజ్ చేసుకోండి. ఓకే, కాలర్ అయితే ఉన్నారు మేడం, మెదక్ జిల్లా నుంచి విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏమిటండి? సార్ యాక్చువల్గా ఏంటంటే ఇది మన గత లాస్ట్ 15 years బ్యాక్ వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో మాకు ఒక 2 ఎకరాల 5 గుంటలు రాసిచ్చింది సార్. ఓకే, గవర్నమెంట్ రాసిచ్చింది, పాస్ బుక్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. ఓకే, ఇప్పుడు ఏమైందంటే సార్ అది అక్కడ మాకు కొత్త పాస్ బుక్ రాలేదు. ఇది చాలాసార్లు అప్లికేషన్ పెట్టాను, కొత్త పాస్ బుక్ రాలేదు. జాగా ఉంది అక్కడ, వీళ్ళు కొత్త పాస్ బుక్లేమో ఇవ్వట్లేదు సార్. మీరు వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇచ్చినారా? రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒకసారి కాదు మేడం, ఒక 10 ఏళ్ళ నుంచి ఇస్తూనే ఉన్నా. ఎన్నేళ్ళ నుంచి? ఒక 10 years నుంచి ఇస్తూనే ఉన్నా మేడం. 10 years నుంచి మీరు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎలాంటి తీసుకున్నట్టు అదే చెప్తున్నాను. ఇప్పుడు మేము ఇవాళ చేసే టాపిక్ కూడా అదేనండి. ఒకవేళ కనుక రెవెన్యూ డిపార్ట్మెంట్కి మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిండ్రు, మీ అప్లికేషన్స్ ఇచ్చిండ్రు, మీ పేరు మీద పాస్బుక్ పట్టా బుక్ రావాలి అని మీరు అనుకొని వేసిన దానికి ఒకవేళ కనుక
రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎక్కడ కూడా మీకు అంటే రిజల్ట్ అనేది లేదు, మీకు ఇవ్వట్లేదు అంటే మీరు అది ఈ టాపిక్లో వచ్చి మీరు హైకోర్టులో కేసు వేసుకోవచ్చు. ఫస్ట్ మాత్రం మీరు ఇచ్చిన ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏదైతే ఇచ్చిండ్రో ఆ అప్లికేషన్ మాత్రం దానికి తగ్గట్టు అక్నాలజ్మెంట్ ఉందా మీ దగ్గర? అక్నాలజ్మెంట్ ఏంటి మేడం, రీసెంట్లీ మొన్న ఇది ప్రజాపాలనలో ఇచ్చాను, అక్కడ ఒక అక్నాలజ్మెంట్ ఇస్తున్నాను. ఆ అక్నాలజ్మెంట్ తీసుకొచ్చి మీరు హైకోర్టులో కేసు వేసుకోవచ్చు రిట్ రూపంలో. దానికి ఏంటంటే హైకోర్టు వాళ్ళకి చెప్తుంది మీరు ఇవ్వండి అని చెప్పి, వాళ్ళు వింటలేరు కాబట్టి హైకోర్టు చెప్తుంది చేయమని చెప్పి, పని చేయమని చెప్పి. ఓకే, అంటే ప్రతి పౌరుడికి ఈ రిట్ వేసుకునే హక్కు అనేది ఉంటుందా, లేకపోతే ఎవరి వద్ద నుంచైనా అనుమతి అనేది తెచ్చుకోవాల్సి ఉంటుందా మేడం? దీనికి ఏం పర్మిషన్స్ లేవండి. రిట్స్ అంటే ఏంటంటే జనరల్లీ ఇప్పుడు మనకి ప్రతి మనిషికి, ఇండియాలో పుట్టిన ప్రతి ఇండియన్కి ఉన్న రైట్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్. ఎవరైతే సరే ఫండమెంటల్ రైట్స్ ఎవరైనా సరే వయలేట్ చేస్తారు, అది ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అయినా సరే, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే, పొలిటీషియన్స్ అయినా సరే, ఎవరైనా సరే మీ ఫండమెంటల్ రైట్స్ వయలేటెడ్ చేస్తే ఆ ఫండమెంటల్ రైట్స్ మీవైతే ఉన్నాయో అవి మీరు వయలేట్ అయినప్పుడు అది కాపాడుకోవడానికి అంటే ఆ రైట్స్ అనేది మీకు రావాలి అనుకున్నప్పుడు మీరు వచ్చి హైకోర్టులో కేసు వేసుకోవచ్చు. అంటే ఎక్కడైనా సరే ఫండమెంటల్ రైట్స్ కనుక వయలేట్ అయితే దాన్ని ఛాలెంజ్ చేసుకుంటా మీరు హైకోర్టులో కేసు వేయచ్చు. దాన్ని రిట్స్ అంటారు. సో దీనికి స్పెషల్గా పర్మిషన్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. మీ రైట్ అనేది వయలేట్ అయితే చాలు. అండ్ ఒకవేళ గవర్నమెంట్ ఆఫీసర్స్ కనుక వయలేట్ చేస్తే మాత్రం దానికి తగ్గట్టు అక్నాలజ్మెంట్ తీసుకెళ్ళి హైకోర్టులో మాత్రం వేసుకోవడం ఉంటుంది. ఓకే, అంటే ఈ ప్రాతినిధ్యానికి సంబంధించి అంటే ఈ రిట్లు అనేవి ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఏ సందర్భాల్లో ఉపయోగించుకోవచ్చు? రిట్స్ 5 రకాలు ఉంటాయండి. అంటే ఇప్పుడు సందర్భం బట్టి కూడా రిట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మ్యాండమస్ అని చెప్తున్నాయి. ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది మ్యాండమస్ గురించే. ఇప్పుడు ఎవరైనా సరే గవర్నమెంట్ ఆఫీసర్ మీద మనము కంప్లైంట్ ఇచ్చినాము, లేదా గవర్నమెంట్ ఆఫీసర్కి మనకు కావాల్సిన ఏదైనా డిస్ప్యూట్ ఉంటే దాని తగ్గట్టు అప్లికేషన్ ఇచ్చినాము. సో వాళ్ళ పని చేయట్లేదు, ఎలాంటి యాక్షన్ తీసుకుంటలేరు అన్నప్పుడు ఏం చేస్తారంటే మ్యాండమస్ అనే రిట్ వేస్తారు. మ్యాండమస్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ళ డ్యూటీ చేయండి అని చెప్పేసి వేసే రిట్ అది. సో హైకోర్టు ఏం చేస్తారంటే మ్యాండమస్ వేసినప్పుడు మీ పని మీరు చేయండి, మీ డ్యూటీ మీరు చేయండి అని చెప్పేసి ఒక 3 నెలల లోపలనో 2 నెలల లోపలనో 4 వీక్స్ 3 వీక్స్ లోపల మీరు యాక్షన్ తీసుకోండి అండ్ దాని తగ్గట్టు రిపోర్ట్ కూడా నాకు ఇవ్వండి అని చెప్పి హైకోర్టు ఆర్డర్స్ ఇస్తుంది, హెచ్చరిస్తుంది అనమాట. సో ఇది మ్యాండమస్ అంటారు. ఇప్పుడు సెర్షరీ అని ఒకటి ఉంటుంది. సెర్షరీ అంటే ఏంటంటే ఏదైనా సరే లోవర్ కోర్టులో కనుక ఏదైనా ఆర్డర్స్ ఉంటే అది రివర్స్ అవుతాయి. అంటే లోవర్ కోర్టులో ఏదైనా ఆర్డర్స్ ఇచ్చినప్పుడు అది మీకు అనుకూలంగా లేదన్నాను, బట్ ఇంజస్టిస్ జరిగింది అంటే మీకు జరగాల్సిన న్యాయం జరగనప్పుడు ఆ లోవర్ కోర్టులో ఉన్నది తీసుకొచ్చి మీరు హైకోర్టులో వేస్తే సెర్షరీ లాగా, అప్పుడు లోవర్ కోర్టులో జరిగిన ఇంజస్టిస్ని ఇది ఏంటంటే కరెక్ట్ చేస్తూ మళ్ళీ ఆర్డర్స్ ఇస్తుంది హైకోర్టు. ఇట్లా సెర్షరీ అంటారు. ఇంకోటి ఏంటంటే హేబస్ కార్పస్ అని ఉంటుంది. హేబస్ కార్పస్ అంటే ఏంటంటే ఒకవేళ సరే అంటే ఇల్లీగల్గా కొంతమందిని కిడ్నాప్ చేయడం, డిటెన్షన్ చేస్తూ ఉంటారు. సో అలాంటివి చేసినప్పుడు సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, ఎవరైనా సరే ఇల్లీగల్గా అరెస్ట్ చేసినారు, అది ఆన్ రికార్డ్స్ లేదు, అంటే అసలు ఎఫ్ఐఆర్ కాలేదు, ఏం కాలేదు, బట్ తీసుకెళ్ళి డిటైన్ చేసేసి ఎక్కడ పెట్టేసిండ్రు పోలీస్ డిపార్ట్మెంట్. ఆ పర్సన్ ఎక్కడున్నారు ఇద్దరు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే వాళ్ళకి సంబంధించిన రిలేటివ్ అంటే వాళ్ళ వైఫ్ లేదా వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ హేబస్ కార్పస్ వచ్చి హైకోర్టులో వేయచ్చు. దాని మీనింగ్ ఏంటంటే ఎవరైతే పర్సన్ మిస్ అవుతున్నారో వాళ్ళని ప్రవేశపెట్టండి, మా కళ్ళ ఎదురుగా ప్రవేశపెట్టండి అని చెప్పేసి వేయడం. అప్పుడు ఏం చేస్తారు, హైకోర్టు ఆర్డర్స్ ఇస్తారు, పోలీస్కి డిపార్ట్మెంట్కి ఆర్డర్స్ పంపిస్తారు, ఈ పర్సన్ని కోర్టు ముందు హాజరుపరచండి అని చెప్పేసి. ఇది హేబస్ కార్పస్. సో ఇట్లాంటి ఇంకోటి కో వారెంట్ అని ఉంటుంది. కో వారెంట్ అంటే ఎవరైనా సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ జాబ్ ఉందనుకోండి, ఒకరు ఉండాల్సిన ప్లేస్లో ఇంకొకరు ఉన్నారు. అంటే ఆయన జాబు ఇప్పుడు ఫలానా ఏ అనే పర్సన్ ఏ మీద జాబ్ ఉంది, బట్ ఏ ప్లేస్లో బి వచ్చి కూర్చున్నాడు. సో ఎందుకు కూర్చున్నాడు అంటే ఏ అథారిటీతో కూర్చున్నాడు అని చెప్పేసి కో వారెంట్. ఇట్లా 5 రకాల రిట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో మన సందర్భం బట్టి దాన్ని బట్టి వేసుకోవడం